స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆమె కోవూరు నియోజకవర్గం కమ్మపాలెం తదితర గ్రామాల్లో సుపరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఇఫ్కో కిసాన్ సేద్యలో మరిన్ని ఫ్యాక్టరీలు వచ్చేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి పనిచేస్తామని, వేమిరెడ్డి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, శాంతి రెడ్డి గారి నాయకత్వం. ఎంతోటా మాకు ఒక ఎదో ఉన్నాడు, ఎదో తీసుకుపోయేటట్టు పెద్ద మనసులో అనుకో. తెలుగుదేశం ప్రభుత్వం నచ్చిందమ్మా. చదువు అయిపోయినాక కనిపించు, ఏమన్నా ఉద్యోగం వచ్చేదానికి చూస్తాం. మనం పెడతా ఉంటాం, ఆఫీస్లో కూడా పెడుతున్నాం, అట్లే ఎప్పుడు పెడుతుంటాం. అట్టేటప్పుడు ఏమైనా ఉద్యోగాలు ఉంటే చూపిస్తాం. అదే అబ్బాయిని జాబ్ మేళ పెడతాం రేపు ఆగస్టులో, అట్లాంటప్పుడు వచ్చి అప్లై చేయమని. మంచి కార్యకర్త టీడీపీలో మంచి కార్యకర్త. మీరేం చేస్తారమ్మా? ఈ ఇల్లులన్నీ అప్పుడెప్పుడో ఇచ్చారా గవర్నమెంట్? మీకు సైకిల్ పంపిస్తాలే నేను, సరేనా? కొత్తది పంపిస్తాలే. రాసుకోండి. వినయ్ పెన్షన్ వస్తుందమ్మా? వస్తుందా? పిల్లలు ఉన్నారా? పెద్దోళ్ళు వెళ్ళిపోయారా? మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? మీ దగ్గర లేరా? చూడరా? ఇవ్వలే, ఇప్పుడే మొదలు వస్తుందా? అంటే 2వ సంవత్సరానికి పడుతుందా మామూలుగా? ఇంకా 2వ సంవత్సరం ఎందుకు పడలేదు? ఇంతకుముందు పడలేదా? సెకండ్ ఇయర్ ఇంకా రాలేదా? అదేమ్మా సెకండ్ ఇయర్ బాగున్నావా? పిల్లలు చిన్న ఇవన్నీ ఇప్పిస్తాను. సైడ్ వస్తే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక సంక్షేమము అభివృద్ధి సమపాళ్లలో మీకు అందరికీ అందిస్తామన్నారు. అందులో భాగంగా మనం ఎంతోమంది కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా అయినందువల్ల మనకి ఆయన అధికారంలోకి రాగానే ఏదైతే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తున్నారో అది తప్పకుండా రద్దు చేయడం జరిగింది. పెన్షన్లు 4,000 అవ్వాతాతలకి ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు 6,000 ఇవ్వడం జరిగింది. డిజేబుల్డ్ పీపుల్కి 15,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చి ఎంతోమంది కార్మికులను ఆదుకోవడం జరిగింది. దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. తీర ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార వేట నిషేధం సమయంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది 10,000 నుంచి 20,000కు. అది అందరికీ జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎలక్షన్ టైంలో
ఎలక్షన్ టైంలో మనము అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఒక్క బిడ్డ ఉంటే ఒకరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పి ఈరోజు నలుగురుంటే నలుగురికి కూడా ఇవ్వడం జరిగింది. రాని వాళ్ళకి ఎందుకు రాలేదో కూడా తిరిగి మళ్ళీ మనం దాన్ని అధికారులతో చెప్పి దాన్ని వాళ్ళకి వచ్చే విధంగా కూడా చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అదేవిధంగా ఒక్క తల్లికి వందనం ఇచ్చేసి గమ్ముగా ఉండకుండా మన యువ నాయకుడు లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా మనకి ఎన్నో వసతులు, విద్యని సంస్కరించే విధంగా పిల్లల భవిష్యత్తు ఉద్దేశించి ఏదైనా కూడా ఒక క్వాలిటీతో ఉండాలని భోజనం కానీ బ్యాగులు కానీ అన్నీ వాళ్ళకి అందించి ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో స్కూళ్ళని సంస్కరిస్తూ పిల్లలకి బంగారు భవిష్యత్తు బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లి పండుగ అనే కార్యక్రమంతో ఎక్కడెక్కడైతే మనం రోడ్లు గుంతలు పడ్డాయో, గత 5 సంవత్సరాల తట్ట మట్టి కూడా వేయలేదో ఈరోజు మనం ఆ గుంటలన్నీ పూడ్చుకుంటున్నాం. ఈరోజు ఎక్కడికి పోయినా ఆ గుంటలు పూడ్చారా లేదా అని చెప్పి చూస్తే కనీసం మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనే 15th ఫైనాన్స్ అయితేవి సర్పంచులు ఎవరైనా కానీ అవతల వాళ్ళున్నా యువతల వాళ్ళున్నా ఈరోజు మనం వేస్తున్న 15th ఫైనాన్స్తో ఆ ఊర్లలో పనులు చేయగలుగుతున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో తల దించుకొని ఉన్నారు. మమ్మల్ని గెలిపించిన ప్రజలకు మేము ఏం చెప్పలేకపోయాం, ఏం చేయలేకపోయామని ఈరోజు సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ ధైర్యంగా తలెత్తుకొని మనం అకౌంట్లలో వేస్తున్న 15th ఫైనాన్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ ఏదో ఒక దాంతో ఈ మనల్ని గెలిపించిన ప్రజలకి మనం పని చేస్తున్నాము అని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కార్యకర్తలే లేకపోతే మనం గెలుచుంటామా అని చెప్పి అప్పుడప్పుడు డౌట్ కూడా వస్తుంటుంది. కాబట్టి ఇటువంటి కార్యకర్తలకి తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పకుండా తగిన గౌరవం ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎత్తుకుంటాం ఎగ్జాంపుల్. ఇందులో ఎంతోమంది నాయకులు ఉన్నారు. ఇప్పుడు చూస్తే మనకి ఉన్న నాయకులు, కొత్తగా చేరిన నాయకులు చూస్తే అసలు కోవూరు కాన్స్టిట్యున్సీ ఎంత ఒకవైపుగా తెలుగుదేశం పార్టీ వైపుగా నడుస్తుంది. సో మనకి ఇందులో పదవులు ఎన్ని ఉంటాయో మీకు తెలుసు, ఒక 10% 20% ఉంటుంది. కాబట్టి ఈ 10% 20% అందరికీ దక్కలేదనే నిరాశ వద్దు. ఏదైనా కూడా ఏ పని కావాల్సిన పదవులు తప్పకుండా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇవ్వలేదు అని చెప్పి ఎవరు నిరాశ చెందొద్దు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం. ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇస్తాం. కాబట్టి ఎవరు కూడా, నేను ప్రత్యేకంగా చెప్పేది, మన యువ నాయకులు లోకేష్ బాబు కార్యకర్తే అధినేత అని చెప్పి ఈరోజు మనం అందరం మన పార్టీని తీసుకొని ముందుకెళ్తున్నాం. ఈ కార్యకర్తల బలం ఎక్కడా తగ్గకూడదు. ఎవరు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని చేసినా, మనం చేసే పనులు ఓర్వలేక ఏమేం చేసినా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు అందరూ నాకు అండగా ఉన్నారని చెప్పి మీరు నిరూపించుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మహిళా కార్యకర్తలు అయితేనేమి, యువ నాయకులైతేనేమి, ఎంతోమంది యువకులైతేనేమి, ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళు నన్ను వాళ్ళ కూతురులాగా, పిల్లలు వాళ్ళ అమ్మలాగా, మిగతా వాళ్ళు నన్ను వాళ్ళ అక్కజనుల్లాగా, వాళ్ళ ఆడపడుచులాగా నన్ను ఆదరించారు ఈ కోవూరు నియోజకవర్గం వాళ్ళు. అది ఆదరించాము అని చెప్పి వాళ్ళు చెప్పి 55,000 మెజార్టీతో నన్ను ఎప్పుడూ లేని విధంగా గెలిపించి 13 నెలల తర్వాత నాకేదన్నా అపకారం జరిగింది అంటే మేమందరం నీకు అండగా ఉన్నామమ్మా అని చెప్పి ఈరోజు నిలబడిన ప్రతి నాయకుడికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. రోజు ఎలక్షన్ అయిపోయి మనం ఎలక్షన్ ముందు 13 నెలల ముందు ఇక్కడ తిరిగే ముందు వాళ్ళకి ఎన్నో ప్రామిసులు చేశాం. బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అంటూ 6 పథకాలు చెప్పాం. అదేవిధంగా ఇంకెన్నెన్నో మాటలు ఇచ్చాం. పర్సనల్గా నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ఎక్కడ నీళ్లు లేవో నీళ్లు సమస్య తీరుస్తానని చెప్పాను, ఎక్కడ శ్మశానాలు లేవో ఆ సమస్య తీరుస్తానని చెప్పాను, ఎక్కడ ఏ సమస్య ఉంటే ఇళ్ల స్థలాలు లేవో అవి తీరుస్తామని చెప్పాం. కానీ 13 నెలల్లో అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో మనం సరిదిద్దుకుంటూ అన్నీ తీర్చలేకపోతున్నాం. కానీ అందులో కొంచెం అయితే తీర్చుకుంటూ వస్తున్నాం. మన సీఎం గారు మేనిఫెస్టోలో ఇచ్చిన 6 పథకాలు అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ మనం 80% చేసుకోగలిగాం.
రాబోయే రోజుల్లో కొరవ కూడా తప్పకుండా చేసుకుంటామని ప్రజలకి మరోసారి మీకు కనపడి ఇది ఆలస్యమైనందుకు మమ్మల్ని క్షమించండి. మీకు ఇచ్చిన మాటలన్నీ మేము నిలబెట్టుకుంటాం, మీకు చేస్తాం. ఇది ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని మీకు చెప్పడానికి ఇక్కడికి నేను ఈరోజు వచ్చాను. మన గ్రామాల్లో ఈరోజు 82 పంచాయతీలు ఉన్నాయి. అందులో ఇప్పటికే నేను 45 పంచాయతీల దాకా తిరిగాను. వార్డులు 40 వార్డులు ఉన్నాయి మనకి. కోవూరులో అయితేనేమి, బుచ్చిరెడ్డిపల్లి, దాంట్లో కూడా సగం వార్డులు తిరిగాను. ఏ వార్డుకి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా ప్రజల ముఖాల్లో ఎంతో సంతోషం చూస్తున్నాం, ఒక సెక్యూరిటీ చూస్తున్నాం, ఒక ధైర్యం చూస్తున్నాం. ఈరోజు మేము ఈ ప్రభుత్వంలో ఎంతో సేఫ్గా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాం. మా పనులు మేము చేసుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయటం లేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు అని చెప్పి ఈరోజు మనము ఎక్కడికి పోయినా ఇదే వింటున్నాం. నాయకులు కూడా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అతిరథులు, మహారథులు వంటి పెద్ద నాయకులు, ఎందుకు ఆ మాట అంటున్నానంటే నేను చాలా చిన్నదాన్ని మీ అందరి దగ్గర. నాకు రాజకీయంలో చిన్నదాన్ని. ఎంతో పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ. రాజకీయం సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి పోయినా మేము 83 నుంచి పార్టీలో ఉన్నామమ్మా అని చెప్పే నాయకులు, కార్యకర్తలు. మేము గత 5 సంవత్సరాల్లో జెండా మోసి దెబ్బలు తిని ఇబ్బంది పడి జైల్లో ఉండి చాలా అవస్థలు పడ్డామమ్మా అని చెప్పే నాయకులు. ఇలాంటి నాయకుల్ని చూసినప్పుడు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ కింద 20,000 మనకందరికీ, రైతన్నలకి అందరికీ రాబోతుంది. అలాగే ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు మహిళలకు అందరికీ ఇవ్వబోతున్నారు. ఆ ఇచ్చిన టైంలో ఆటో డ్రైవర్లకు కూడా తగు వాళ్ళకి ఏదైతే మనం ప్రామిస్ చేసినామో అవి కూడా చేయబోతున్నాం. ఇప్పుడు ఈరోజే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏదో గుడుల్లో మనం దీపధూప నైవేద్యాలకు పెట్టుంటే అవి శాంక్షన్ అయ్యాయి. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మసీదుల్లో కానీ ఎక్కడ ఏం చెప్పామో అన్నీ కూడా ఈరోజు చేసుకోగలుగుతున్నాం, ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అన్నిటికన్నా ముందు ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో మనకి ఏదో ఒకటి చేస్తారు, మనకి ఏదో ఒకటి వస్తుంది ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం మనకి అండగా ఉంది అని ప్రతి పేద ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళని చూస్తుంటే. మేము అడుగుతున్నాము, అమ్మ మీరు నిజం చెప్పండి, మాకు అబద్ధాలు చెప్పదు. మీకు నిజంగా నచ్చిందా లేదా ఈ ప్రభుత్వం, మీకు ఇంకేమైనా కావాలనా అని చెప్తే వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్తున్నారు. అమ్మ మాకు రోడ్లు కావాలి, కాలువలు కావాలి, ఇళ్ల స్థలాలు, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు. ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎప్పటి నుంచి, ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చిన మేము ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను మినిస్టర్ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈ ఇళ్ల స్థలాల గురించి, ఇళ్ళు గురించి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనము స్థలము చూపించి, ఇల్లు చూపించి వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఆ ఇల్లులు ఆల్రెడీ ఇచ్చున్న ఇల్లులు సరైన క్రమంలో లేవు. దాన్ని క్రమబద్ధీకరిస్తున్నాం. అది అవగానే ప్రతి ఒక్కరికి ఇల్లు అందే అవకాశం. ఇప్పుడే ఇక్కడ వెంకన్నాళ్ళు కూడా చెప్పారు, వెంకటేశ్వర నాయుడు అని చెప్పారు, ఇక్కడ స్థలాలు ఉన్నాయమ్మా, ఇల్లులు వాళ్ళకి ఇవ్వాలంటే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పారు. అది కూడా తీర్చి వాళ్ళకి ఆ ఇళ్ల స్థలాలు, ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికీ ఇళ్ల స్థలాలు అందిస్తాం. అదేవిధంగా మనకి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారి ద్వారా మనం ఇక్కడ ఈ గ్రామానికి ఉన్న పెద్ద ఆస్తి ఇఫ్కో సెస్ అయితేనేమి, మితాని ల్యాండ్స్ అయితేనేమి, అలాగే ఈ గ్రామం అంటేనే మనకి ఒక పెద్ద కోవూరు కాన్స్టిట్యున్సీలో ఒక గొప్ప ఆస్తి మనకి. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఇక్కడ పరిశ్రమలు వస్తాయా, ఎప్పుడెప్పుడు మా బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనునిత్యం ఢిల్లీలో ఉన్నప్పుడల్లా దీన్ని కదిలిస్తూనే ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్లో ఇప్పుడే మనం వచ్చాం, మనం ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి మనం తప్పకుండా ఈ 4 ఏళ్ల లోపల ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ కూడా మీకు అందరికీ మాట ఇచ్చినారు.